ఈ ఈ నెల 17 and 18 జూలై ఇంటర్వ్యూయింగ్ నైట్లో జరిగిన ఎజిబిబాయ్ నైట్ ఆఫెన్స్లో 2 మెంబర్కి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ బంజారా హిల్స్ లిమిట్లో ఉన్న కృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఒకటి జ్యువెలరీ మేకింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో 17 and 18 ఇంటర్వ్యూయింగ్ నైట్లో ఎజిబిబాయ్ నైట్ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 1 kg 28 grams ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ స్టోలన్ అయింది. సో అప్పుడే ఇమీడియట్గా మన కేసు రిజిస్టర్ చేసి మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు బంజారా హిల్స్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో అండ్ అవైలబుల్ ఎవిడెన్స్ పైన సీసీటీవీ ఫుటేజ్ పైన వర్కౌట్ చేసి ఈ 2 అక్యూజ్కి ఈరోజు మంగళాట్ పిఎస్ లిమిట్ నుంచి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ 2 అక్యూజ్ పేరు సోన్ కామ్రే హరీష్, అది నేటివ్ ఆఫ్ బీదర్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటక స్టేట్, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ బ్రదర్ సోన్ కామ్రే ఆకాష్, వాళ్ళు కూడా బీదర్ డిస్టిక్ నుంచి ఉన్నారు. సో ఇద్దరు ఇక్కడ ఈ ప్లాన్ చేసి ఈ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉన్న వాష్రూమ్లో బ్యాక్ సైడ్ నుంచి గ్రిల్ రిమూవ్ చేసి అక్కడ నుంచి ఎంట్రీ చేసి లోపల ఉన్న ఆఫీస్లో ఉన్న ఈ గోల్డ్ ఐటమ్కి టేప్ చేయడం జరిగింది. సో ఈరోజు మన ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీలో 7 గోల్డ్ నెక్లెస్ ఉన్నాయి, అది డిఫరెంట్ సైజెస్, టోటల్ 877 grams ఆఫ్ నెక్లెస్, అండ్ తర్వాత 7 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్, అది 151 grams ఆఫ్ ఇయర్ రింగ్స్. సో టోటల్ 1 kg 28 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో జరిగిన ఫ్యాక్ట్స్ అంటే ఈ మెయిన్ అక్యూజ్ హరీష్, ఈ సేమ్ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు వాళ్ళు ఖజానా జ్యువెలరీలో కూడా పని చేశారు. అండ్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ ఈ షాప్లో యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ డిఫరెంట్ రీటైల్ షాప్లో చూపించేయడం, వాళ్ళకి సేల్ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. బట్ రీసెంట్గా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూతో వాళ్ళు రీసెంట్గా మ్యారీడ్ కూడా అయ్యారు. అండ్ తర్వాత ఇక్కడే ఒక మంగళాట్ పిఎస్ లిమిట్లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అది ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th జూలైలో కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17 జూలై నైట్లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి ఈ లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకి వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ అని అన్ని వర్కౌట్ చేసి మనకి యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఐటమ్స్ ఇప్పుడే సీజ్ చేసి ఈరోజు ఈ బోత్ యాక్యూజ్కు మేము జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నాము. మన ఈ రెగ్యులర్గా ఇలాగా ఆఫెన్స్ జరుగుతుంది. సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఎస్పెషల్లీ జ్యువెలరీ షాప్ ఓనర్స్కు, తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్, అది మీరు ఎవరైనా ఇది జాబ్లో అక్కడ యాజ్ వర్కర్గా పెట్టుకున్నారు, వాళ్ళ కొంచెం క్రాస్ వెరిఫై చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్కు వాళ్ళ యాంటీసిడెంట్, వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి. అది కాకుండా అది చేయలేదు ఇలాగా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఈ పర్సన్ కూడా లాస్ట్ 3 సంవత్సరం నుంచి అక్కడ పని చేస్తున్నారు, చాలా నమ్మకం కూడా గెయిన్ చేశారు అది ఓనర్. తర్వాత ఈ ఆఫెన్స్ చేశారు. సో మన ఈ మొత్తం జ్యువెలరీ షాప్ ఓనర్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఓనర్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్ అందరూ కొంచెం జాగ్రత్త ఉండాలి. అండ్ మీ వర్కర్స్కి రెగ్యులర్గా యాంటీసిడెంట్ వెరిఫికేషన్ చేయాలి, క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయాలి, సో దాట్ మన ఇలాగా క్రైమ్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ మొత్తం టాస్క్లో మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాజేందర్, ఎస్ఐ జాహేద్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ చాలా మంచిగా పని చేశారు. మరియు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్హెచ్ఓ అండ్ డిఐ కవియుద్దీన్ కూడా చాలా మంచిగా పని చేశారు. సో నేను నా సైడ్ నుంచి, మన సిపి సజ్జనార్ సార్ సైడ్ నుంచి అందరికీ కాంగ్రాచ్యులేషన్ చెప్తాను.